మా ఇంజిన్ కి కులం గోత్రాలు ఉండవు, ఏ సేరైనా తడిపెద్దంతే. ఎందుకంటే గట్టిగా మారుతు కానీ మనకి వినపడదండి. తప్పుడు కూత ఏదో కూర్చుంటారా మీరు? 30 ఏళ్లుగా ఒకటే నాటకం. ఈ నాటకంలో కథానాయకుడు ఉండడు. టాలీవుడ్ లో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచిన మెగా పవర్ స్టార్ సినిమాల్లో రంగస్థలం ఒకటిగా చెప్పుకోవచ్చు. మరి మెగా పవర్ స్టార్ అభిమానులు ఈ సినిమాని బెస్ట్ మూవీగా చెప్పుకుంటారు. పర్ఫార్మెన్స్ పరంగా RRR కంటే దీన్నే బెస్ట్ మూవీగా వాళ్ళు ఫీల్ అవడంలో తప్పేం లేదని సినీ ప్రముఖులు చెప్పుకొస్తున్నారు. దర్శకుడు సుకుమార్ని ఒక్కసారిగా అగ్రపీఠం కోసం పోటీ పడేలా చేసింది కూడా ఈ చిత్రమే. అలాంటి కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవ్వాలని ఫ్యాన్స్ ఎదురు చూస్తూనే ఉన్నారు. అయితే చాలా సంవత్సరాలు గడిచిపోయింది. సుకుమార్ ఆగస్టు 15 కల్లా ఫ్రీ అయిపోతాడు. ఆ తర్వాత ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పనులను మొదలు పెడతాడని సినీ వర్గాల నుంచి వార్తలు అందుతున్నాయి. సో సరైన సమయంలో మళ్లీ ఈ కాంబో కార్యరూపం దాల్చబోతుందని చెప్పుకొస్తున్నారు. మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మైత్రి మూవీస్ వారు దీన్ని అఫీషియల్ గా ప్రకటించబోతున్నట్లు లేటెస్ట్ గా అప్డేట్ అందుతుంది. ఈ విషయాన్ని మొన్నటిదాకా సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఇది ఫేక్ న్యూస్ అని చెప్పి చాలా మంది అభిమానులు అనుకున్నారు. కానీ దీన్ని బహిర్గతం పరిచి ఖరారుగా ప్రకటన రూపంలో బర్త్డే కానుకగా రాబోతున్నట్లు తెలుస్తుంది. అయితే షూటింగ్ వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే పుష్ప 2 ది రూల్ ఆగస్టు 15న విడుదల కాబోతుంది. ఈ సినిమా విడుదలయ్యేంత వరకు సుకుమార్ బిజీగా ఉంటాడు. ఆ తర్వాతే రామ్ చరణ్ ప్రాజెక్ట్ తాలూకు స్క్రిప్ట్ వర్క్ పనులను చూసుకోవాల్సి ఉంటుందని తెలుస్తుంది. ఇంకోవైపు రామ్ చరణ్ గేమ్ చేంజర్ నుంచి విముక్తి పొందగానే వెంటనే బుచ్చిబాబు సినిమా సెట్స్ లో అడుగుపెట్టాల్సి ఉంది. కనీసం ఏడాది నిర్మాణం తీసుకున్న 2025 సమ్మర్ దాటిపోతుంది. అప్పటికి సుకుమార్ మొత్తం ఫైనల్ వర్షన్ ని సిద్ధం చేసుకోవచ్చు. మరి ఈ సుదీర్ఘ కాలాన్ని సుకుమార్ సరిగ్గా ఉపయోగించుకుంటే రంగస్థలానికి మించి మరో మాస్ డ్రామాని ఈ కలయికలో ఆశించవచ్చు. సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ కన్ఫర్మ్ అయిపోయినట్లు తెలుస్తుంది. మరి రామ్ చరణ్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయిన దృష్ట్యా ఈసారి సుకుమార్ చూపించిపోయే ఎలివేషన్లు మామూలుగా ఉండవని సినీ ఇండస్ట్రీ నుంచి వార్తలైతే హల్చల్ చేస్తున్నాయి. మరి రామ్ చరణ్ సుకుమార్ డైరెక్షన్ లో రంగస్థలం 2 కాంబినేషన్ ఎలా ఉండిపోతుందో అభిమానులు ఇప్పుడే అంచనా వేసేస్తున్నారు. ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.